క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పొచ్చు కదా. హాయ్, Garuda Vega is coming to us on November 3rd and దానిలో యాక్ట్ చేసిన Adith is here with us today. Hi. Hi. So you've been balancing Tamil and Telugu movies. Yeah. So మీరు అక్కడి నుంచా ఇక్కడి నుంచా? Actually మా పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ కోయంబత్తూర్. నేను పుట్టి పెరిగిందంతా ఇస్ గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్ అనమాట. నేను మళ్ళీ కాలేజ్కి అక్కడికి వెళ్ళాను అట్లా. అండ్ when I was doing theatre plays, ప్రకాష్ రాజ్ గారు చూడడం అండ్ హ్యాపీ డేస్ తమిళ్లో చేశాను. దట్స్ హౌ తమిళ్ ఫిల్మ్స్. అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఎక్కడొక సినిమా చేసేవాడిని. లాస్ట్ 2 years I've completely moved to హైదరాబాద్. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ తెలుగు అండ్ ఇక్కడ కూడా సినిమాలు ఇక్కడే బాగా వస్తున్నాయి సినిమాలు. సో I've completely moved here. You can talk Tamil also. తమిళ్, తెలుగు, a bit of Malayalam, Hindi. ఫస్ట్ కానీ తెలుగు సినిమానే కదా కథ? ఫస్ట్ మూవీ వాస్ కథ. ఓకే. అండ్ హౌ డిడ్ Garuda Vega హ్యాపెన్? Garuda Vega యాక్చువల్లీ నేను అప్పుడు L7 అని ఒక సినిమా చేశాను. ఐ వాజ్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ అండ్ ప్రవీణ్ సత్త గారు కాల్ చేశారు, ఇట్లా కలుద్దాము, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. ఇట్స్ నాట్ లైక్ ఎ టిపికల్ ఫిల్మ్, ఒక హీరో ఒక హీరోయిన్ ఒక విలన్ అట్లా కాదు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, లెట్స్ క్యాచ్ అప్. అండ్ ఐ వెంట్ టు మీట్ హిమ్ అండ్ ఆయన ఏంటి ఇలా ఉన్నావు అని అడిగాడు. అంటే ఏం అడుగుతున్నారు ఆయన? అప్పటికి నా తుంగభద్ర లుక్ చూసారనమాట. పెద్దగా తుంగభద్రకి ఐ వాజ్ అబౌట్ 12-13 kgs హెవియర్ అండ్ పెద్ద బియర్డ్తో. ఐ సెడ్ ఓకే వేరేదో అనుకున్నాను. ఓకే ఒకసారి స్క్రిప్ట్ చదువు. హీ గేవ్ మీ ద స్క్రిప్ట్, ఐ రెడ్ ఇట్ అండ్ ద ఫస్ట్ పేజ్ ఇస్ అబౌట్ అ పర్సన్ కాల్డ్ నిరంజన్. ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, దేనికి పిలిచారో తెలియదు. అండ్ దెన్ బై ద టైమ్ ఐ వాజ్ రీడింగ్ దే ఆల్రెడీ డిసైడెడ్ దే వాంటెడ్ మీ టు ప్లే దట్ క్యారెక్టర్ అండ్ ఐ ల్యాండెడ్ ద రోల్. క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పొచ్చుగా? ట్రైలర్లో ఇట్ వాస్ సో కన్ఫ్యూజింగ్ cuz there's not much in the trailer. Actually that was something that he asked. He said teaser trailers and initial promotions లో ఉండదు పర్లేదా, ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా రివీల్ చేస్తుంది స్క్రిప్ట్ గురించి, ఎనీ డైలాగ్ అని. అందుకే చూస్తే సినిమా అంటే ట్రైలర్ టీజర్ మొత్తం పరిగెడుతూనే ఉంటాను. దర్ ఇస్ జస్ట్ సమ్ రన్నింగ్ షాట్స్ ఆఫ్ మైండ్. ఐ ప్లే టెకీ, రియల్లీ సొఫిస్టికేటెడ్ టెకీ అండ్ ఐఎమ్ అ రన్నర్, అందుకన్నా ఎక్కువ చెప్పలేను. అండ్ ఇట్స్ అ పివటల్ క్యారెక్టర్, ఇట్ కమ్స్ త్రూ ద ఫిల్మ్. అండ్ చాలా మంది అడిగేది ఏంటంటే ఇస్ ఇట్ అ నెగటివ్ ఆర్ అ పాజిటివ్ రోల్, బికాస్ ఐవ్ డన్ ఫిల్మ్స్ యాజ్ అ హీరో అండ్ I did a movie as a villain also with Dhanush. So you can't expect what I'm going to play. That really excited me. So you don't know if I'm the villain or the hero. You can say that you have a key role ante because of course I have. I'm not trailer doing also you can understand. Sorry, trailer lo telisipotundi ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది అన్నది కదా. ఓకే తెలిస్తే పర్లేదు. So the role is see I want to do roles like that where you're not categorized. You don't know, you're the trump card in the film. Rather than being a regular villain or a regular hero, you don't know what you're going to be. That I really enjoyed in this film. So would you call yourself an actor or a hero? I would call myself an artist. Okay. My form right now is acting and I hope I studied photography and koncham paint chesavanni. Probably I will get my form into different things, but I'm an artist. Ultimately artist ga undali ante. See hero ante hero actually it's a very big term. NTR garu, ANR, Mahesh Babu, Pawan, those are really heroes. అంటే చేసి సినిమా బాగున్నా బాగాలేకపోయినా క్రౌడ్స్ వచ్చి సినిమా చూస్తానంటే దట్ ఈస్ హీరో. ఆ స్టేజ్కి వచ్చే వరకు ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ యాక్టర్. So you played actor and villain and different kinds of roles kada. Do you have a favorite? Yes, Garuda Vega. Niranjan's character is my favorite so far because it's the most unexpected role. It has a lot of shades. Like I said, there are a few films which I want to do something with shades. Shades ante enti ante ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తనే హీరో, తనే మంచోడు, తనే గెలుస్తాడు అనే విషయం నాకు తెలుసు.
ఆర్ ఒక విలన్ చూసామంటే తనే చెడ్డోడు, తన హీరోని ఆపుతున్నాడు, లాస్ట్కి ఓడిపోతాడు, గెలుస్తాడు, ఇలాగే ఉంటుంది. వాట్ ఐ ప్లేడ్ వాజ్, ఇప్పుడు కథ తీసుకున్నామంటే నా మీద ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. నేను మర్డర్ చేశానా ఏంటి, నేనే విలనా ఏంటి అని ఒక చిన్న ఒకటి వస్తూ ఉంటుంది. ఆర్ తుంగభద్ర తీసుకున్నామంటే ఇంకా లాస్ట్కి ఏం జరుగుతుంది, దీన్ని కాపాడతాడా లేదా అని ఒకటి ఉండింది. ఆర్ ఈవెన్ వీకెండ్ లవ్ ఆర్ L7 and all these. సేమ్ థింగ్ విత్ దిస్ నిరంజన్స్ క్యారెక్టర్, యూ డోంట్ నో వాట్ హీ ఈస్. అట్లా ఈ షేడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అటు ఇటు దెర్ ఇస్ ద గ్రాఫ్ ఇస్ టూ, ఇట్స్ టూ వేరియంట్. It's not like, okay, he's a good guy turned, it's not like that. Audience will keep thinking, what the hell is he doing there annattu untundi, which is good. So Mark, once we start watching it also, we won't get to know if it's a negative Maybe. or a positive. Asal, can you tell me the gist of the movie? Gist of the movie is, it's a amazingly interesting, thrilling film. That's the gist of the movie. With trailer చూసి I was already very confused because it looks like it's a spy whatever. అది కాకుండా because Pooja Kumar was there, it also looked like a family thing. So I won't say spy. మన 26/11 attacks ముంబైలో జరిగాయి కదా, దాని తర్వాత they formed an organization called NA, National Investigative Agency అని చెప్పి. సో ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ రాజశేఖర్ గారు దాంట్లో పనిచేసే ఒక ఆఫీసర్. అండ్ న్యాచురల్లీ అట్లాంటి జాబ్స్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, లెటెస్ట్ సే మనం ఇక్కడ టీవీ స్టేషన్లో పనిచేస్తున్నాడు, నేను టీవీ స్టేషన్కి వెళ్తున్నానని చెప్పచ్చు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో పనిచేస్తున్న అతను చెప్పలేడు కదా, అతను ఏమంటాడు, పక్కన కొట్టుకెళ్ళి వస్తానని చెప్తాడు, హిల్ నాట్ కమ్ హోమ్ ఫర్ 4 days. సో హిస్ వైఫ్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్, అటెన్షన్ ఇష్యూస్ అనమాట. తన కొడుకు స్కూల్కి వెళ్తాడో తెలియదు, యూనిఫామ్ ఎలా ఉంటుందో తెలియదు, అండ్ హీఈస్ రియల్లీ వెక్స్డ్ విత్ ఇట్, అండ్ దే హ్యావింగ్ అ బ్యాడ్ మ్యారేజ్. దట్ ఈస్ దేర్ క్యారెక్టరైజేషన్. How I worsen the marriage is my character. How I come in. So my character is the plot. Something is happening. దాంట్లో ఇప్పుడు ఆన్ అ నార్మల్ డే మనం సిగ్నల్ నుంచి ఉంటే ఎవరో గుద్దేసి వెళ్ళిపోతారు, 1000 విధాలుగా మనం రియాక్ట్ అవుతాం. ఒక పర్సన్లా రియాక్ట్ అవుతాడు, ఒక తీగను లాగితే డొంక గదిలిందన్నారు కదా, అట్లా. దట్స్ వాట్ ద హోల్ ఫిల్మ్ ఇస్ అబౌట్. దట్స్ ద జిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. And you shared screen with Rajshekhar Garu. Yeah, with How is he as an actor and outside? He is hilarious. He's probably the most Really? funny person I've ever met. Yeah. I didn't expect that. Yeah, ఎందుకంటే చాలా మంది యాంగ్రీ, చాలా కోపంగా ఉంటారేమో, చాలా తిడతారేమో అని అనుకుంటారు, ఆర్ వెరీ, హీస్ లైక్ అ చైల్డ్. హీ ఈస్ ది మోస్ట్, అండ్ ఆల్ హిస్ జోక్స్ ఆర్ ఆన్ హిమ్సెల్ఫ్. ఐవ్ నెవర్ సీన్ సంబడి మోర్. యూ విల్ ఎక్స్పెక్ట్, అంటే మేము ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము, వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ పర్టికులర్ సీక్వెన్స్. హీ సెడ్, నాకు స్విమ్మింగ్ రాదు, సో 2 things ఆర్ దేర్. ఇన్ కేస్ నేను వాటర్లో పడిపోతే నాకు స్విమ్మింగ్ రాదు. సినిమాలో ఆయన ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ చేశారు. సినిమా చూసి ఎవరైనా నాకు స్విమ్మింగ్ వచ్చి అనుకుని నేను నీళ్ళలో పడిపోతే కాపాడకుండా ఉండకండి, నాకు రాదు. అండ్ హిస్ నెక్స్ట్ లైన్ ఇస్, ఒకవేళ నాకు స్విమ్మింగ్ వచ్చిన ఎవరైనా పడిపోయారంటే నేను ఏం చేయలేను, సో ప్లీజ్. దట్స్ హౌ ఫనీ హీ ఈస్. అండ్ హీస్ అ రియలీ వెరీ ఇమోషనల్ పర్సన్, వెరీ అటాచ్డ్ టు హిస్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ సమ్ పిక్చర్స్ ఆఫ్ హిస్ కిడ్స్ హెల్పింగ్ హిమ్ విత్ టచ్అప్ అండ్ ఎవ్రీథింగ్. వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. Yeah, because they're the producers also, so they must have been on. They're not the Koteshwar Raju garu is the producer. But they helped in production. Yeah, they did. They line produced the film and helped them with the production and all that stuff. So they were always on. They were always there. Even otherwise, ఆయన ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారు. They're like, they're never alone. The whole family moves together, does together. They go to coffee, they go together. They go for a movie, they go together. They come for an interview, they come together. They're a very tight-knit family. And Pooja, how is she out as Pooja an actress? is actually, నేను ఫస్ట్ విశ్వరూపం తను చేసిన తర్వాత ఉత్తమ్ విలన్ చూసి అనుకున్నాం, కమల్ సార్తో చేసింది హీరోయిన్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ షూటింగ్. షీఈస్ ద ఓన్లీ ఇండియన్ అమెరికన్ యాక్టర్ టు యాక్ట్ ఇన్ మోర్ దెన్ 5 languages అంట. సో షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ షీఈస్ డన్ అబౌట్ 25 films. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ accolades అండర్ హర్ బెల్ట్. కానీ మళ్ళీ తెలుగు ఫస్ట్ ఫిల్మ్. So she was stuck there, so I was helping her a lot with her lines. And she's very spontaneous in terms of her action, and she's ready to do any kind of thing. Nenu atlanti cheyanu, and she had a lot, and there is some
చిన్న కామిక్ పోర్షన్ ఉంటుంది ట్రైలర్ చూస్తే కూడా ఒక చిన్న కామిక్ పోర్షన్ ఉంటుంది. షీ ఇస్ రియలీ ఫనీ ఆన్ స్క్రీన్. Shraddha Das is a journalist in the Yeah, movie. Shraddha Das plays a journalist. Then already she's done a movie with Praveen Sattargar. Guntur Talkies lo Revolver Rani అని ఒక రోల్ చేసింది. The good part about Shraddha is she really wants to experiment with her roles. Revolver Rani is somebody who rapes boys. అట్లాంటి రోల్ నుంచి this is a journalist and she has to talk. అండ్ ప్రాపర్ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలి. జర్నలిస్ట్ అంటే ఎట్లా వాళ్ళు న్యూస్ డెలివరీ చేస్తారు అట్లా మాట్లాడాలన్నమాట. అండ్ శ్రద్ధ నెల ముందు మొత్తం ట్రైనింగ్ తీసుకుని వచ్చి షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. సో శ్రద్ధాస్ రోల్ కమ్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ చాలా లింక్స్ ఇస్తూ ఉంటుంది సినిమాలో. ప్రవీణ్ సత్తారు గారు ముందు హీ డిడ్ ఆల్ దీస్ అంటే వెరీ న్యాచురల్ మూవీస్, యూ కెన్ రిలేట్ టు దెమ్ అన్నట్టు. ఇప్పుడు నౌ దిస్ ఈస్ సంథింగ్ రియలీ డిఫరెంట్. సో హౌ డిడ్ యూ ట్రస్ట్ హిమ్ విత్ దిస్? This film is also a very natural film actually. It looks extravagant. It's an extravagant natural film. ఆయన ముందు తీసుకున్నది ఏంటంటే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు టాకీస్ అంటే ఒక మెడికల్ షాప్లో పనిచేసే ఇద్దరు, వాళ్ళకి ఏం జరుగుతుంది అన్న స్టోరీ. దీంట్లో క్యాన్వాస్ ఇస్ బిగ్గర్. ఒక ఎన్ఐఏ ఆఫీసర్, ఒక టెకీ, కానీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఈవెన్ హియర్ ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్, హీఈస్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్. ఆల్ ఆఫ్ us can relate to his movies. It will not be out of, ఇప్పుడు యూట్యూబ్లో చూసారంటే చాలామంది ఏడిపిస్తున్నారు, లాట్ ఆఫ్ జోక్స్ అబౌట్ సుమోల్ బ్లోయింగ్ అప్ అండ్ ఆల్ దట్ స్టఫ్ కదా. సో అట్లాంటి వాటికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా రియలిస్టిక్గా యాక్షన్ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ఎక్స్ట్రావాగెంట్. మనం రోడ్ మీద వెళ్తున్నాము, ఒక యాక్సిడెంట్ చూసామంటే కారు ఒక యాక్సిడెంట్ మనం వెన్ వి విట్నెస్ ఇట్, కార్ అట్లా ఎగిరి పడి ఒకలా వెళ్తుంది. బట్ ది సేమ్ థింగ్ ఆన్ అ మూవీ స్క్రీన్ ఇట్ డస్ నాట్ లుక్ సో రియలిస్టిక్. సో హీస్ మేడ్ ఇట్ లుక్ దట్ రియలిస్టిక్ అనమాట. యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లొకేషన్స్ కూడా కదా ఈ సినిమాకి. లొకేషన్స్ గురించి లిస్ట్ చెప్తే ఇంకా మొత్తం. వి షాట్ ఇన్ ఫస్ట్ ఇక్కడ వి షాట్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ వి షాట్ ఇన్ జార్జియా. జార్జియాలో 3-4 సిటీస్లో షూట్ చేసాము. And then we shot in Thailand, around Thailand, not just Bangkok. We shot around Bangkok, Rayong, south of Thailand. తర్వాత మలేషియా దగ్గర షూట్ చేసాం అనమాట. మలేషియా అండ్ సింగపూర్ మధ్యలో ఒక ప్లేస్లో షూట్ చేసాం. వి షాట్ ఇన్ బాంబే అండ్ వి షాట్ ఇన్ భద్రాచలం పక్కన సీలేరు అనే ఊరు ఉంది. ఇట్స్ అబౌట్ 100 kilometers out. ఒక 30-40 kilometers వాటర్ బాటిల్ కూడా ఉండదు. ఇట్స్ అ ఫారెస్ట్, ఇట్స్ అ డెన్స్ ఫారెస్ట్. అక్కడ షూట్ చేసాము. దట్ వాజ్ ద టఫెస్ట్ లొకేషన్ యాక్చువల్లీ ఆఫ్ ఆల్. వీ షాట్ ఇన్ అ లాట్ ఆఫ్ లొకేషన్ అండ్ ఓల్డ్ సిటీ, సెంటర్ ఆఫ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక 10 రోజులు షూట్ చేశాను అనమాట విత్ 400 జూనియర్ ఆర్టిస్ట్. అండ్ మై సీక్వెన్స్ విచ్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ ఇస్ నారాయణగూడ నారాయణగూడ ఫ్లైఓవర్లో షూట్ చేసాము. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆఫ్ మైన్ అండ్ ఇట్ వాస్ టఫ్, ఇట్ వాస్ క్రేజీ. హౌ వాజ్ ఇట్? ఇట్ వాస్ క్రేజీ. ఇట్ వాస్ లైక్ జార్జియాలో షూట్ చేసేటప్పుడు -20 degrees, మలేషియా దగ్గర షూట్ చేసేటప్పుడు 50 degrees, భద్రాచలం అండ్ ఆల్ వాజ్ అబౌట్ 45-43, రామగుండం ఇట్స్ వెరీ హాట్. సో వీ షాట్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అండ్ షూటింగ్ కూడా ఇప్పుడు పొద్దున్న లేచాము, హాఫ్ అన్ అవర్ అట్లా కాదు. పొద్దున్న లేచి ఒక 1 hour కార్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 1.5 hours బోట్లో వెళ్ళి అక్కడ చేసి, దట్స్ హౌ ద లొకేషన్స్ ఆర్ వెరీ టఫ్ టు యాక్సెస్. ద రీజన్ చాలామంది అడిగేది ఏంటంటే ఎందుకు ఇన్ని లొకేషన్స్, ఎక్కడ, వేర్ డస్ ద మూవీ హ్యాప్? ద మూవీ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ డార్జిలింగ్, హైదరాబాద్, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, ద లిటిల్ ఇన్ టువర్డ్స్ నాగ్పూర్ అండ్ ఫ్యూ అదర్ ప్లేసెస్ అనమాట. కానీ ఎందుకు అక్కడ చేయాల్సి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్లో, జార్జియాలో ఒక డ్యామ్ అనమాట, ఇట్స్ ద 4th largest డ్యామ్ ఇన్ యూరప్ అండ్ బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ జార్జియా. దాని టర్బైన్ రూమ్లో బాంబులు పెట్టి పేల్చారు. అండ్ we took machine guns and firing and మీరు ట్రైలర్లో చూసుంటారు కదా, ఇట్స్ ఎ హ్యూజ్ డ్యామ్. ప్లేన్స్ నుంచి పారాషూట్స్ దూకడం, స్పీడ్ బోట్స్ తీసుకొచ్చి, అదే మనం శ్రీశైలం డ్యామ్లో చేయాలంటే వైజాగ్ నుంచి 2 స్పీడ్ బోట్స్ తీసుకొచ్చి దాంట్లో దింపి తీయడం, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మొత్తం సినిమా బడ్జెట్ దానికే అయిపోతుంది. అండ్ కమింగ్ టు, బికాజ్ ఇండియా ఇస్ అ వెరీ పాపులేషన్ ఎక్కువ, ఆర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఆర్ మోర్, కాబట్టి మ్యాక్సిమం శ్రీశైలం గేట్ వరకు వెళ్ళచ్చు మనం. So these permissions were very easy and it was more economical to shoot.
సో అందుకు we went to these locations. And there were no song sequences in this movie, no? There are only two. There are only two songs actually. Okay, song is more like a montage song. రాజశేఖర్ గారికి పూజా కుమార్ మధ్యలో నేను చెప్పాను దే హ్యావ్ ఎ వెరీ డిస్టర్బ్డ్ రిలేషన్షిప్ ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. దాని గురించి ఒక సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్లో చాలా రివీల్ అవుతుంది ఏమైంది వాళ్ళిద్దరి మధ్య అన్నది ఒక సాంగ్. అండ్ వన్ మోర్ ఇస్ లైక్ రైట్ నౌ వీఆర్ టాపింగ్ ది చార్ట్స్ డియో సన్నీ లియోని అంటే ఇంకా షీస్ ఎనర్జీ ఆన్ స్క్రీన్ దట్ యాక్చువల్లీ ప్రవీణ్ గారి సినిమాలో ఐటమ్ నెంబర్స్ అట్లా ఏం ఉండదు. బట్ దిస్ వాజ్ లైక్ ఇట్స్ అ సిచ్యువేషనల్ థింగ్. ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి హీస్ పుట్ అ సాంగ్ అండ్ షీస్ డన్ అ ఫ్యాబులస్ ద సాంగ్ ఇస్ అ హ్యూజ్ హిట్ and she's done a fabulous job with the song and I can say she's the cherry on the cake for the movie. You were talking to her for the pre-release event also. Yeah, no? I hosted the show. Yeah. Last minute ఇప్పుడు పాతకాలంలో హోటల్స్లో ఇప్పుడు మీరు దోశ ఆర్డర్ చేశారు, దోశ పిండి అయిపోయింది టైం పడుతుంది అంటే టక్కున ఉప్మా తీసుకొచ్చేస్తారనమాట ఫిలింగ్. సో అట్లా లాస్ట్ మినిట్ ఐ వాజ్ ద ఉప్మా హోస్ట్ అనమాట. So you didn't prepare for it? No, I didn't prepare for it. I just ఒక హాఫ్ అన్ అవర్ ముందు he said, can you do the show? I said, sure, why not? Sunny Leon ఇంకా చేయడం. అండ్ అది అయిపోగానే immediately they made me do an interview also with her for another channel. బాగానే వాడుకున్నారు నన్ను. So you interviewed her? Yeah. And you probably talked to her before also? Yeah, so we have a good shot with her కదా. We have a good rapport and she's very sweet and she's probably the most evolved person I've ever met. She's very smart. తెలుసు అమ్మ అసలు she knows. She dances also very well. She dances well but she says that she's not a great dancer and she struggles to dance అని. బాగా డాన్స్ తను చేసినవన్నీ వెస్టర్న్ సెన్షియస్ నంబర్సే చేసింది. బేబీ డాల్ ఆర్ ఆల్ దట్ స్టఫ్. దిస్ ఇస్ ద ఫస్ట్ మాస్ నంబర్ షీస్ డన్. She's never done a mass number so far in Hindi. And I think in Telugu it's even more. And our item songs inkoncham mass. And she's actually very excited. Tanu year ki oka 20-30 songs చేస్తుంది. But she's very excited about tanu మొన్న కూడా సినిమాలో ఇట్లా ఒక స్టెప్ ఉంటుంది అన్నమాట. దాని ఒక బూమరాంగ్ షీ పోస్టెడ్ and pre-release she was showing చాలా వీడియోస్ తీసాను నేను. I want to post once the movie is released and she's very because she likes the song a lot. And did you always think you'd act చిన్నప్పటి నుంచి? No way, no. You didn't plan? I really didn't plan. మరి ఎట్లా how did this journey begin? కాలేజ్లో ఉన్నప్పుడు I was studying journalism and photography. అప్పుడు స్టేజ్ మీద చాలా లైటింగ్ నేర్చుకోవాలంటే స్టేజ్ మీద స్టేజ్ ఇస్ వేర్ లైటింగ్ ఆరిజినేటెడ్ కదా. సో అట్లా స్టేజ్ మీద యాక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఇంకా అట్లా షార్ట్ ఫిల్మ్స్ ఐ డిడ్ అ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ లవ్ ఫెయిల్యూర్ విచ్ గాట్ మేడ్ ఇన్ టు మూవీ విత్ సిద్ధార్థ్. Regina was my junior. We did a lot of short films అనమాట. Regina was my junior and మేము ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసాము. సో యాక్టింగ్ బాగా వచ్చింది. ఒకటి చేసినప్పుడు మనకి ఇది బాగా వస్తుందని తెలుస్తుంది కదా. అండ్ ద కిక్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ యాక్చువల్లీ రియలీ గుడ్. మనం అట్లా స్క్రీన్ మీద చూసుకోవడం 10 మంది చప్పట్లు కొడుతున్నారంటే అది ఇట్స్ ఎ డిఫరెంట్ హై. అండ్ హియర్ ఐ యామ్ స్టక్ ఇన్ ద ట్రాప్. నేను ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకోలేదు కానీ నేర్చుకున్నాను. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఫార్మల్ యాక్టింగ్ లెసన్స్ అనమాట. ఓకే. థియేటర్ తర్వాత షార్ట్ ఫిల్మ్స్? థియేటర్ చేస్తున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్. అంటే మేము కాలేజ్ మొన్న అదిరింది సినిమా వచ్చింది కదా. ద డైరెక్టర్ వాజ్ మై సీనియర్. రాజారాణి అది చేశాడు, వాడు షార్ట్ ఫిల్మ్ నేనే చేశాను. కాకాముట్టి అని ఒక సినిమా వచ్చింది, వాడు షార్ట్ ఫిల్మ్ నేనే చేశాను. అండ్ లాట్ ఆఫ్ ఎడిటర్స్, లాట్ ఆఫ్ కెమెరామెన్, ఆల్ దీస్ గైస్ వర్ మై క్లాస్మేట్స్. అండ్ సో అందరూ వాడి ప్రాజెక్ట్ నేను చేయడం, నా ప్రాజెక్ట్ వాడు చేయడం, అట్లా మేము కలిసి చేసేవాళ్ళం. అందరి ప్రాజెక్ట్ నేను యాక్ట్ చేసేవాడిని. సో దెన్ మై కాల్ షీట్స్ దేవర్ ఆల్ సీనియర్స్. సో నాకు అటెండెన్స్ వేయించేవాళ్ళు, వాళ్ళ ప్రాజెక్ట్ నేను తీసుకెళ్ళాలి. సో ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ దెన్ because I was into theatre and I kind of learned a bit of acting. They used to take me for their short films. That's how I became back 5-6 years back when YouTube was not so, short films were not so popular on YouTube. We were doing million views and all that stuff. And then నాకు బాగా తలకెక్కి మధ్యలో I'm a hero and I quit digital space. Now I'm really entering digital space again with మన ముగ్గురు లవ్ స్టోరీ. It's a web series. All of us saw the teaser. We all know it. So that is everybody wants to know why I'm in the same bed with Navdeep and Tejasvi. Yeah. You have to watch that. When is it coming out? 8th of November. So how come web movies nunchi web ki ellaru? Like I told you, I think it's the point is to make art. It's not
let us say I'm somebody who paints on canvas. I'm changing the canvas. See, canvas and paint మారింది, art is the same. అదే బొమ్మ పేపర్ మీద వేయడం, క్యాన్వస్ మీద వేయడం అంతే. ఇట్స్ there's no big difference. Television serial is again different. It's not my style. I can't do lengthy lines. That's not my style because there's not much scope to do. But web series is almost like films. Content is crispy, chedan bond, and now it is really growing. I think after 10 years nobody is going to go to theaters. Yeah, I think 10-20 years అందరూ ఇంట్లో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి చాలా పెట్టుకుని ఇంకా డిజిటల్ స్పేస్లో చూసుకుంటూ ఉంటారు అనుకుంటా. ఇట్స్ యాక్చువల్లీ టేకింగ్ ఓవర్ ఇప్పుడే. యా ఇట్స్ టేకింగ్ ఓవర్ అండ్ ఐ రియలీ వాంట్ టు మేక్ ద మూవ్. ఐ వాంట్ టు బీ ఇన్ వోగ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్. మీ అమ్మాయిలందరూ చెప్తారు కదా, షుడ్ బి ఇన్ ఫ్యాషన్ అని. ఈవెన్ విత్ యాక్టింగ్ ఐ వాంట్ బి ఇన్ ఫ్యాషన్. మేక్ సెన్స్. మరి ఒకవేళ యాక్టింగ్ కాకపోతే what would have been your career? I have no idea actually. I think about it. See, I own a fitness studio. I'm into fitness, but I got into fitness because of acting. Acting tarvate fitness interest vachindi. Maybe I would have been a journalist or a documentary filmmaker, but something to do with media only. చదివింది కూడా అదే నేను. మీడియానే చదివాను నేను. ప్రాబబ్లీ మీ చైర్లో కూర్చుని ఉండేవాడిని. You've done chala characters, no? Do you believe that your career is going how you wanted it to? Ante I've thought a lot about it. ఇలా వెళ్ళాలనుకున్నాము, ఎలా వెళ్తుంది, ఏంటి కరెక్ట్గా వెళ్తున్నాము. Later I realized that let's say there's a huge stream. You have to follow the stream. You have to go with the flow. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ మై స్పేస్. మనం ఇదే నాకు ఇట్లాంటి స్పేస్ ఇదే అని కాకుండా రియలీ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ మై స్పేస్. ఐఎమ్ రియలీ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ అని చెప్పాలి. సో ఐ స్టిల్ డోంట్ నో వాట్ ఐ వాంట్ టు డూ. ఐ స్టిల్ డోంట్ నో వాట్ మై స్పేస్ ఇస్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ నాట్ టు బీ ఇన్ అ స్పేస్. ఇప్పుడు ఒక స్పేస్లో వచ్చేసి అనుకోండి, విల్లన్, హీరో, కామెడియన్ అంటే ఆ రోల్సే వస్తాయి కదా. సో ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ ఎ స్పేస్. ఎన్ని రోజులు అలా జరుగుతుందో చూద్దాం. It's a good thing because Navamanmadudlo you played the villain role, and it's been in our heads and we remember. It's a good character. Yeah, it's a very good character. Everyone remembers it. How was it working for Dhanush? Oh, it was amazing. He's an amazing guy, amazing actor. Probably one of the most intelligent actors I've ever met. Dhanush. He really knows. Eppudu antaru to produce or director, he's the producer of the film. To produce or director and all these things is 80% people management and 20% creativity and antar. He's probably the best people manager I've known. And character ఏంటంటే నాకు చాలా నచ్చింది. ఆ క్యారెక్టర్ ఏంటంటే it had good shades. ఒక ఇనిషియల్ పార్ట్ యాక్చువల్లీ చాలా మందికి సింపతి వస్తుంది ఆ క్యారెక్టర్ మీద. Like consequences made him there. And నాకు చాలా, నేను ఎక్కడికి వెళ్ళినా చాలా మంది అడుగుతున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ అబౌట్ ఇట్. సో దట్ వే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. Garuda Vegalo ఇంకా are there more characters? There are. Actually it's a packed cast అనమాట. మేము థియేటర్ మీద చేసే ఫుల్ హౌస్ ప్రొడక్షన్ అని అంటారు. ఈ షేక్స్పియర్ ప్రొడక్షన్స్ 30 మంది యాక్టర్స్ ఉంటారు అనమాట స్టేజ్ మీద. అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ లైక్ అ లైన్. So even Garuda Vega is like that. Rajshekhar Garu, Pooja Kumar, Shraddha Das, and then Kishore is there. Actor Kishore is there. And 30 years industry, Prithvi, he's a comic really, he's there. Ali Garu, Big Boss star Adarsh is playing an important role. Charandeep, Ravi Verma, Avstral Srinivas. The list just goes on. It's a huge cast. Ensemble cast, yeah. And all of you travel together locations? Everywhere eక్కడ ఉంటుందో we traveled and we shot. Yeah. So Pooja Garu, in one interview she was saying that Jeevita Garu was the backbone of the entire project and she was constantly supporting her also. How is she on sets? Jeevita Garu గురించి నేను చెప్పాలి అంటే మీరు ఇట్లాంటి 4 ఇంటర్వ్యూలు చేయాలి. She is probably one of the most inspiring people I've ever met. Because ఈ సినిమా చేసినప్పుడు వాళ్ళకి చాలా కష్టాలు ఉండేవి. Family and మనందరికీ తెలుసు, we've seen it and all. She's an iron lady. Nothing can intimidate her or move her. మీరు అక్కడ ఆటం బాంబ్ పడింది అని చెప్పండి, she'll be like అవునా, and she'll handle it. అసలు మనం చిన్న చిన్న విషయాలకి చాలా భయపడిపోతూ ఉంటాం కదా, అయ్యో ఇది ఇట్లా
స్మాల్ థింగ్ ఇట్లా కార్ స్టార్ట్ అవ్వలేదు, అయ్యో కార్ ఏం చేయడం అట్లా. I've never seen someone, she handles the whole family, the whole production. And Pillalu, I think Shivatmika is my favorite one. She's taken after her mother, and she's very smart. And Shivani is getting into acting. She's like her father, anamata. They're an amazing family. To actually for this whole thing to happen, వాళ్ళది అండ్ ఒక ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ద షో మస్ట్ గో ఆన్ అని అంటారు. ఏం జరిగినా ది షో మస్ట్ గో ఆన్. అది వాళ్ళు రియలీ దే డిడ్ ఇట్ విత్ దిస్ ఫిల్మ్. You have a relationship with Adarsh off screen also, no? Yeah, he's my girlfriend. వాళ్ళ వైఫ్ వచ్చి చంపేస్తుంది మిమ్మల్ని. యాక్చువల్లీ మేము షూట్కి వెళ్ళినప్పుడు వి వి షూటింగ్ ఇన్ జార్జియా అండ్ ఆదర్శ్ అండ్ గుల్ అప్పుడే వాళ్ళకి పెళ్ళై 2-3-4 months అయ్యింది. బిఫోర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ అనమాట, లాస్ట్ ఇయర్. అప్పుడే షూట్ స్టార్ట్ చేసాము, వాళ్ళకి అప్పుడే పెళ్ళి అయింది. వాళ్ళు వచ్చారు, వస్తే దర్ ఫస్ట్ ట్రిప్, వాళ్ళకి హనీమూన్ టైం దొరకలేదు, ది జస్ట్ వెంట్ ఫర్ అ స్మాల్ ట్రిప్. అండ్ ఇదే వాళ్ళు ఆల్మోస్ట్ హనీమూన్ టైప్స్, అందుకే తను షూట్కి తను తీసుకుని రావాల్సింది వచ్చింది. నేను వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ డేనే వాళ్ళిద్దరి మధ్యలో పడుకుని నిద్ర, ఆ రోజే అమ్మాయి అనేది అనమాట వాడి ఇంకా బ్లాక్డ్ బ్యాండ్ అన్నట్టు. హీస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, హీస్ లైక్ ఫ్యామిలీ. అండ్ almost after 7-8 years of friendship, first time we are doing a movie together. I'm very excited. Also you were friends before the movie also. We very good friends, and probably he's my lucky charm. Let's see. అసలు మేము గరుడ వేగా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ మీరు లాస్ట్గా ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక డై హార్డ్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో ఎప్పుడు చూసారు? See, the whole point you have to watch Garuda Vega. ఎందుకంటే ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్. ఇప్పుడు మనం ఎందుకు ఇంగ్లీష్ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో చాలా బాగా ఆడుతుందంటే అట్లాంటి యాక్షన్, అట్లాంటి స్క్రీన్ ప్లే, అట్లాంటి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్క్రిప్ట్స్ మనం తీయట్లేదు అనమాట. లాస్ట్గా నాకు అతడు సినిమా చాలా ఇష్టం. సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది ఫిల్మ్. బట్ ఒక పెద్ద పోర్షన్, ఒక లవ్ స్టోరీ, అది ఆ యాక్షన్ పోర్షన్ మాత్రం మొత్తం సినిమా ఉండి దాంట్లో ఒక చిన్న సెంటిమెంట్, యునో ద హోల్ థింగ్ హ్యాపెన్స్ అంటే ఎట్లా ఉంటుంది, ఇట్స్ లైక్ అ డై హార్డ్. తెలుగులో ఇండియాలో ఒక ప్రాపర్ హాలీవుడ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అట్లాంటి సినిమా అనమాట. దట్స్ ది మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈ మధ్య డిజిటల్ కెమెరా, లాస్ట్ 10 years నుంచి డిజిటల్ సినిమా చాలా పెరిగిపోయింది. సో ఎవరైనా సినిమా తీసేయచ్చు, ఒక ఇల్లు, ఒక హారర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఇంట్లో ఆర్ లవ్ స్టోరీ, 2-3 కాఫీ షాప్లో సినిమాలు తీసేయచ్చు అన్నట్టు వచ్చేసింది కదా. ఆ బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్స్ అనేది దట్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ బాహుబలి. ఆ బిగ్ క్యాన్వాస్ మీద చూసే ఆ 70mm ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఉంది. మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు డూ యూ టేక్ సజెషన్స్? హూ డూ యూ టేక్ సజెషన్స్ ఫ్రమ్? ఐ డోంట్ అండి, ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. అంటే సినిమా హిట్ ఫ్లాప్ చూసి నేను సినిమా చేయను. ఓకే, ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ మై వర్క్. అంటే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని నాకు ఒకరు ఆల్రెడీ చెప్పేశారు, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, కానీ ఆ సినిమా నాకు రోజు బోర్ కొడుతుంది, అబ్బా ఎందుకు రా షూటింగ్కి వెళ్ళాలి. ఐ డోంట్ డూ వర్క్ లైక్ దట్. నాకు ఈ సినిమా చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సినిమా హిట్ ఆఫ్ లోపల చూద్దాం. బికాస్ లైఫ్ ఇస్ ఎక్సైటింగ్ కదా, సేఫ్గా ఎంజాయ్ ఇట్. యా, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ప్లేయింగ్ సేఫ్. సో ఐ వాంటెడ్ టు ప్లే ఇట్ సేఫ్. ఐ వుడ్ హావ్ బికమ్ అన్ ఇంజనీర్, ఐ వుడ్ హావ్ ఫౌండ్ అన్ IT job. Have the safe thing. I don't like to play it safe. Who is your inspiration? My inspiration in movies, life. See, my inspiration is everything. I think every day you need to find inspiration in everything. Like there is something good about you. There is something good about the guy behind the camera there. I'm just trying to look at the good and bad of everything and learn from it. I would say my biggest inspiration is life. Like you have to inspire yourself and learn from everything every day. And you need to be kind, spread love, be kind. That's the best thing that you can do. You don't watch TV annar kada? Yeah. So what do you do apart from acting ante in your free time? I don't have free time. I wish I had free time. I'm doing something or the other. I travel a lot. I read. నాకు సినిమాలు చూస్తాను, టీవీ చూడను, సినిమాలు బాగా చూస్తాను, సినిమాలు విపరీతంగా చూస్తాను. అండ్ ఐ కీప్ ట్రైంగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ కంట్రీ? మై ఫేవరెట్ కంట్రీ ఇస్, నేను ఇంకా వెళ్ళలేదు, ఐ రియల్లీ వాంట్ టు గో, ఇస్ బ్రెజిల్. అండ్ యా, ఐ హోప్ ఐ గెట్ దేర్ సమ్ టైమ్. But otherwise you travel? Yeah, I travel. Recently I went to Indonesia. I loved it. It was an amazing country. కొత్త ప్లేసెస్ చూడాలంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇండియాలో చాలా ట్రావెల్ చేశాను.
ఇండియాలో ప్రతి కార్నర్ చూడాలంటే వన్ లైఫ్ టైం సరిపోదు. ఐవ్ బీన్ టు అట్లీస్ట్ 20 states in India for work and travel and all that stuff. So you must have enjoyed traveling for the movie also. అసలు ఎంజాయ్డ్ ట్రావెలింగ్ వాజ్ గుడ్, బట్ ఇట్ వాజ్ వెరీ టీడియస్. అంటే ఇక్కడి నుంచి ఒక 12 గంటలు ఫ్లైట్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒక 3 గంటలు కార్లో వెళ్ళి ఇంకో గంట బోట్లో వెళ్ళి షార్ట్ రెడీ అంటే ఇట్ వాజ్ టఫ్. When a hero does the role like this, అంటే వాళ్ళకి చాలా డిమాండ్స్ ఉంటాయి కదా, హీరోయిన్ కూడా కావాలి, ఒక సాంగ్ సీక్వెన్స్ కావాలి, దే జనరలీ ఆస్క్ థింగ్స్ లైక్ దట్. మీకు యూ డోంట్ థింక్ ఇట్స్ అ నెసెసిటీ? స్క్రిప్ట్లో ఏముందో అది ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సో ఎక్స్పెక్టేషన్ లేదు. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఓపెనింగ్ సాంగ్ ఉండాలి, ఇట్లా డాన్స్ చేయాలి, ఫ్యామిలీ పేరు కాపాడాలి, అట్లాంటిది ఏం లేదు. సో అక్కడే పెద్ద ప్రెషర్ ఇస్ ఆఫ్. ఐ యాక్చువల్లీ పిటీ అ లాట్ ఆఫ్ దెమ్ వెన్ ఐ సీ లాట్ ఆఫ్ మై కౌంటర్ పార్ట్స్ కదా యాక్టర్స్. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ పేరు కాపాడాలి, ఫ్యాన్స్ని హ్యాపీ చేయాలి, మంచి స్క్రిప్ట్ చేయాలి. సో దే ఆర్ పుష్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. మనకి అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఐ రియలీ వాంట్ టు టేక్ ఇట్ ఈజీ అండ్ డూ what the script asked me to do. అందుకే you have the advantage of maybe అనుకుంటున్నా experimenting also. Exactly. The whole point is to experiment, right? అవును. ఆర్ట్ అంటేనే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తే ఇట్ ఇస్ నాట్ ఆర్ట్. when you do something different it is art. అవును కదా. సినిమాలు కూడా రెగ్యులర్గా ఉందిరా అని అంటాం. డిఫరెంట్గా ఉంటేనే లైక్ ఏదో డిఫరెంట్గా ఉంది, భలే ఉంది. సో దాంట్లో మళ్ళీ యాక్టింగ్లో మళ్ళీ రెగ్యులర్గా ఎందుకు చేయడం? ఐఎమ్ ట్రయింగ్. ఇది ఎంత దూరం వర్క్ అవుతుంది, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. కథ చూసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి తుంగభద్రలో మీలాంటి అబ్బాయి ఉన్నాడు అని నాతో చెప్పారు. బికాజ్ యూ చేంజ్ యువర్ లుక్ ఫర్ ఎవ్రీ ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ కల్జోడ్లు ఉన్నాయి. ఐ హ్యావ్ రియలీ ఓవర్ సైజ్డ్ క్లోత్స్. ఐ హ్యావ్ అ గీకీ లుక్, లైక్ ఐ హ్యావ్ లిటిల్ హంచ్, ఐ షఫల్, ఐ డోంట్ వాక్. ఒక షఫలింగ్ టైప్ వాక్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ డిజైన్ చేశారు ప్రవీణ్ సత్తార్ గారు. మనం అలానే ఇమాజిన్ చేస్తాం కదా. సో దాంట్లో ఒక చిన్న, బట్ హీస్ యంగ్, సో హీస్ లిటిల్ అజైల్, ఇట్లా హీస్ లైక్ దాట్. సో ఇట్స్ ప్రాబ్లీ ఇన్ ద లాంగ్ రన్ ఒక 10 ఏళ్ళ తర్వాత అబ్బా చాలా క్యారెక్టర్స్ చేసామని చెప్పి, కానీ ఇఫ్ ఐ గెట్ దేర్, ఇఫ్ ఐ స్టిల్ ఎగ్జిస్ట్. అండ్ కానీ ఇప్పటికైతే ఏంటంటే మీరైనా చేశారు. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే పోయిన వారం మీ సినిమా రిలీజ్ అయ్యింది అంటే ఏంటి ఉన్నదొకటి జిందగీ గురించి నన్ను అడిగారు. ఐ గెట్ ఇట్ అ లాట్ అండ్ ఐ వాజ్ లైక్ అవునండి చాలా హ్యాపీ అండి, కంటిన్యూస్ 2 రిలీజెస్, నెక్స్ట్ వీక్ కూడా వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందని మాట్లాడారు. దే డోంట్ నో మీ, లాట్ ఆఫ్ పీపుల్ దే థింక్ ఐఎమ్ 2 different people. So it's a disadvantage. I hope it pays off in the longer run. I think it's an advantage also kuda kada. See, it lies in the eyes of the beholder. Avunu. Manam etla chuste advantage ante advantage, disadvantage. Can we expect you in a lot of Telugu movies now? Yeah, I'm only doing Telugu now. నేను ఫర్ అ లాంగ్ టైమ్ ఐ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ లైక్ సేమ్ థింగ్ ఐ వాజ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ అని. నాకు ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకు లాంగ్వేజ్ బాస్ పెరగడం. తెలుగు సినిమాలు చూసే పెరిగాను. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండేవాళ్ళం, లాట్ ఆఫ్ థియేటర్స్. ప్రతి సాటర్డే ఈవినింగ్, ఐ డోంట్ నో ఫర్ హౌ మెనీ ఇయర్స్ వి సా అ మూవీ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ వితౌట్ ఫెయిల్. అండ్ సో ఐఎమ్ యాక్చువల్లీ కంఫర్టబుల్ హియర్. So now I've made the big move and I'm doing a lot of Telugu films. Inka different characters lo also, you're not చూద్దాం ఏదైతే బాగా వస్తుందో చేద్దామని. On that note, thanks for being with us here today. Thanks a lot. It was such a pleasure to be with iDream and you. You've been such a sweet host. And you have 2 projects coming up now, no? Yeah, so I have Garuda Vega on November 3rd and I have Manamuggur Love Story on November 8th. And Manjula garu, Mahesh Babu's sister Manjula garu directed a film with Sandeep Kishan. దాంట్లో ఒక చిన్న cameo చేశాను నేను. Even that's coming out soon. There are more projects, Telugu projects coming up? Few lined up. Okay, we are all very excited. So am I. Good luck. Thank you. Thanks Thank a lot. you. Thank you.